మేడం మీ కొరియర్ వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు బొకే ఎవరు పంపుంటారే? కాంగ్రాట్స్, మీరు లైఫ్ లాటరీలో బంపర్ బహుమతి గెలుచుకున్నారు. మీ బహుమతి విజిటర్స్ రూమ్ లో ఉంది, చూసుకోండి. ఏంటే కొంపతీసి నైజీరియన్ లాటరీ కానీ తగిలిందా ఏంటి? పద వెళ్ళి చూద్దాం. ఏం చూస్తున్నావు? ఏం లేదు, నేనేదో ప్రైజ్ గెలిచానంట, అదెక్కడా అని చూస్తున్నా. పిచ్చిదానా, నీలో ఈ అమాయకత్వమే నాకు నచ్చుతుంది. ఇంకా అర్థం కాలేదా? నువ్వు నా మనసు గెలుచుకున్నావు. వాట్? ఏమే, ఈ బబుల్ గమ్ గాడు నీకేదో బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాడు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఈ రోజు నేను అదృష్టం కుక్క తరిమినట్టు తరుముతుంది. సిటీలో కొన్ని లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు తెలుసా? అయినా నా మనసు నీ మనసునే కోరుకుంటుంది. లక్కీ, నువ్వు ఎంత లక్కీ తెలుసా? ఎందుకు? ఎందుకంటే ప్రేమంట. అయితే ఆ కోరిక అక్కడితో ఆపేయమంట. నువ్వు జులైవని మాకు తెలుసంట, కానీ నీ లవ్వాట నాతో కాదంట. నువ్వు నా అందానికి తెలివికి సరిపోను అనుకుంటున్నావు కదా, సందేహపడదు. నువ్వు పర్ఫెక్ట్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమించుకుందాం రా. నా కోసం అంత త్యాగం అక్కర్లేదు, నన్ను సోలోగా వదిలేవయ్యా. అయ్యాక ఆర్య, ఫీల్ మై లవ్. నువ్వు అంటే ఎవరినైనా ఢీ కొట్టి ప్రేమంటే ఇదే రాని చూపిస్తా. ఏరా, మీ ఇంట్లో అద్దం లేదా? వెళ్ళి ఓసారి మొహం చూసుకో. నీ బాధ నాకు అర్థమైంది. ఇంతటి అందగాడు నిన్ను ప్రేమించట్లేదని ఫీల్ అవుతున్నావు కదా. ఐ డోంట్ లవ్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ యార్. ఈ జన్మ లక్కీకి అంకితం. నువ్వు వచ్చే జన్మలో గలవు, ఆలోచిద్దాం. ఒరేయ్, నన్ను వదిలవే, ఈ చంపేసి జైలుకి వెళ్ళిపోతాను. వెళ్ళవయ్యా, ఇంకెవరైనా చూసుకో. పోరా. నువ్వు ఏమే తిక్క డైరెక్టర్, ప్రేమించకపోతే చంపేస్తారా? అరే, ఎక్కడైనా హీరోని హీరోయిన్ ప్రేమించాలి కానీ హీరోయిన్ ఫ్రెండ్ ప్రేమించడం ఏంటి? అరే, ఇంత నీ హీరోయిన్ ఏమన్నారా? హీరోయిన్ నో అన్నదిరా, తన ఫ్రెండ్ వేస్తాను. ఎందుకు? నా అందానికి నా స్టైల్ కి పాపం సరిపోనని ఫీల్ అవుతుందిరా. నేను పెళ్లి చేసుకుని కొత్త జీవితం ఇస్తానంటే వినదే. వినర్రా, ఈ అమ్మాయిలు మనస్ఫూర్తిగా ప్రేమించటం మాట వినరు. మంచి మాటలు చెప్పి హ్యాండ్ ఇస్తారు కదా, ఒకసారి చెయ్యి సెకండ్ ఇస్తారు కదా, వాళ్ళ మాట వింటారు. ఇగో తాగిన 4 మాట చెప్తున్నా, అమ్మతో కంటే పవర్ఫుల్. ఆ అమ్మాయికి 3 రోజులు కనిపించకు, రిజల్ట్ ఎట్లుంటుంది చూడు. రోజు కనపడితేనే ఇలా ఉంది, కనపడకపోతే నా పరిస్థితి ఏంట్రా? అరే మామ, అరే చందమామ రోజు కనిపిస్తే వాల్యూ ఉంటుందా? ఉండదు. మరి ఆ అమ్మాయికి 3 రోజులు కనిపించకు, రిజల్ట్ ఎట్లుంటుంది చూడు. ఫుల్ పార్టీ కిక్కుంటది. మరి 3 రోజులు అంటే తప్పదు, ప్రభుత్వాలకే తప్పుతుంది. ఎవరి కోసం వెతుకుతున్నావే? ఎవరి కోసం వెతుకుతున్నావే? ఏం లేదే, పద. ఎవరి కోసమే? ఏం లేదు. ప్లెజెంట్ గా ఉంటుందంట. గుర్తుందా నీకు? 3 రోజుల నుంచి కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిపోయా? కనీసం ఫోన్ అయినా చేయొచ్చు కదా. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నేను కనిపించకపోతే నువ్వు టెన్షన్ పడ్డం ఎందుకు? ఎందుకంటే ఏమైపోయావని కంగారు పడ్డాను. నేనేమైపోతాను? ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తున్నట్టు కన్ఫర్మ్ చేసుకున్నాను. కన్ఫర్మ్ చేసుకున్నావా? యా. అయినా నాకు తెలియకుండా ఎలా కన్ఫర్మ్ చేసుకుంటావు? సరే, ఎవరా అమ్మాయి? ఇంకెవరు, నువ్వే. నిన్ను నేను దూకుడుగా ప్రేమించాను, దమ్ముతో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. దీనికి ఏ బాద్షా అడ్డం వచ్చినా సరే రచ్చే. నో, నేను
నిన్ను లవ్ చేయడం లేదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ లవ్ చేయను. అటువంటి ఆశలేం పెట్టుకోవద్దు. లక్కీ ప్లీజ్. నో, గుడ్ బై. సరే లక్కీ, నన్ను లవ్ చేయొద్దు. పోనీ చిన్న కోరికను తీరుస్తావా? ఇంకో అమ్మాయిని వెతికి పెట్టాలా? కాదు, నువ్వు నాతో లాంగ్ డ్రైవ్ కి రావాలి. లాంగ్ డ్రైవా? ఎలా తీసుకెళ్తావు? పిచ్చి లక్కీ, నీ ఇల్లు తాకట్టు పెట్ట. ఈ స్కూటర్ ప్రపంచ యాత్ర చేయడానికి ఇదేం టర్బోజెట్ కాదు, నీ డొక్కు స్కూటర్. మునక్కడ నువ్వు మధ్యలో రాకు. ఎన్టీఆర్ వారసి మాట్లాడుకుంటుంటే రమాప్రభకు డైలాగ్ ఉండవు తెలుసా? ఎక్స్ప్రెస్ నీవు చాలు. చూసావా, జూనియర్ ఎన్టీఆర్ కాలంలో సీనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు గనుక ఇది స్కూటర్ ఎక్కావో అంతే, పాతాళ భైరవి కాలంలోకి తీసుకెళ్తాడు. ప్లీజ్. సరే, రేపు చూద్దాం. లక్కీ చూద్దామంటే చేస్తుంది అంతే. అబ్బా లక్కీ. విందు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. ఎవరు? నువ్వు రా, చెప్తాను. రా లక్కీ. అమ్మా చిన్న బావున్నావా? బావునమ్మా. పట్నం వెళ్ళి బాగా మారిపోయావు. నేను కలవడానికి ఎవరు వచ్చారు చూడు. ఎవర్రా ఈ అమ్మాయి? ఆకాశంలో చందమామలా అందంగా ఉంది. ఆ చింతమామే ఆకాశంలో ఉంటే అందరికి కనిపిస్తుందని ఇంటికి తెచ్చేసా. బాగుందా? చీ వెధవ, నీకన్నీ పరాచికాలే. నువ్వు లోపలికి రామ్మా. ఏంటమ్మా పొద్దున్నే దేవుని ఇబ్బంది పెట్టేస్తున్నావా? పోరా. సరే గాని నేను ఆ శంకర్ గారిని కలిసి వస్తానమ్మా. ఉమ్. సరేనా? మొదటిసారి మా ఇంటికి వచ్చావమ్మా. ఏం తీసుకుంటావు? వద్దాంటీ, ఏం వద్దు. సరే కూర్చో, కాఫీ తెస్తాను. తీసుకోమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. మా వాడికింకా పస్తానం పోలేదమ్మా. గెడ్డం వచ్చినా వాడు నాకింకా అడ్డాల్లో బిడ్డే. గోవిందు చాలా మంచివాడు ఆంటీ. అది సరే గాని ఇంతకీ నీ పేరేంటో చెప్పనేలేదు? లక్ష్మి. అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నానమ్మ దగ్గర పెరిగాను. వాడు అంతే. వాళ్ళ నాన్న పోయాక వాడే నా ప్రపంచం అయ్యాడు. అరచేతుల్లో పెట్టుకుని పెంచాను. వాడి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెల్లో గుణపం గుచ్చుకున్నంత బాధ అనిపిస్తుంది. నేనున్నంతవరకు వాడికి ఏ లోటు రానివ్వను. తర్వాత నాలా చూసుకునే అమ్మాయి రావాలి. మీ అబ్బాయి భవిష్యత్తు గురించి బాధపడుతున్నారా ఆంటీ? లేదమ్మా, నా బిడ్డ తెలివైనవాడు. కాని వాడు దేన్ని సీరియస్గా తీసుకోడు. అందుకే వచ్చే అమ్మాయి భార్యగా బాధ్యత తీసుకునేదే కాకుండా తల్లిలా ఆదరించేదై ఉండాలి. అప్పుడిక నేను నిశ్చింతగా వెళ్ళిపోతాను. ఆంటీ, మీరలా అనకండి. మీరు కలకాలం బాగుండాలి. మీ టీవీ సీరియల్ అయిపోయిందా? పదలకి వెళ్దాం. ఉండ్రా, నీకంతా తొందరే. అమ్మ త్వరగా రా, లేట్ అయిపోతుంది. ఇది నీకోసమేనమ్మా, తీసుకో. మరి నాకు? పోరా. సరే అమ్మా లక్కీ, వెళ్దామా? జాగ్రత్తమ్మా. వస్తానా ఆంటీ? లక్కీ జాగ్రత్త కూర్చో. అమ్మ వస్తానమ్మా. ఇలా దింపినందుకు డ్రైవర్కి అయితే డబ్బులు ఇస్తారు, ఫ్రెండ్కి అయితే థ్యాంక్స్ చెప్తారు. మరి నాలాంటి వాడికైతే? నీలాంటి వాడికైతే ఒక మంచి స్మైల్. ఈ ఒక్క స్మైల్ చాలు లైఫ్ టైం హ్యాపీ గడిపేయడానికి. ఇక్కడ నుండి నేను డిస్టర్బ్ చేయను. నీ నవ్వుని నా మైండ్లో సేఫ్గా లాక్ చేసుకుని బతికేస్తాను. అంటే ఇక్కడ నుంచి నేను విసిగించను. ఎందుకు? నీ పైన ప్రేమ పెరిగింది కాబట్టి ఇంకా నేను డిస్టర్బ్ చేద్దాం డిసైడ్ అయిపోయా. సిటీ అమ్మాయిని నిన్నటి దాకా చూసావు, ఇప్పుడు నేను కావాలంటున్నావు. రేపు నాకంటే బెటర్ అమ్మాయి దొరికితేను? పిచ్చి లక్కీ, మగధీర చూసిన కళ్ళతో మర్డర్ 2 సినిమా చూస్తామా? నిన్ను చూసిన కళ్ళతో వేరే అమ్మాయిని ఎలా చూస్తాను అనుకుంటున్నావు చెప్పు? నాకు అర్థం కాలేదు.
ఇలాంటివి నీకు అర్థం కావులే కానీ బాయ్. రే మొద్దు, ఎవరైనా అమ్మాయికి డబ్బు చూపించో స్టైల్ చూపించో పడేస్తారు, కానీ నువ్వు అమ్మ లాంటి అత్తయ్యని చూపించి పడేశావు. నచ్చావురా. ఓహో, అమ్మని చూపించి పడేహాడా? ఎక్కడైనా హీరోయిన్లు హీరోయిజం చూసి పడిపోతారే. ఇప్పుడు చూడు, వీడితో అమ్మ అనిపించి బొమ్మని చూపించకపోతే ఈ సినిమాకి నేను ఎలన్నే కాదురా. వాడి దగ్గర అమ్మ ఉంది, బొమ్మ ఉంది, ఏం లేని వీడికి ఎందుకు రా చిందులు? అవునరా పంతులు. ఏయ్! అన్న వీడేం చేస్తున్నాడు? ఫోన్ చేసి చూద్దాం. హలో, ఎవరు? హాయ్ గోవిందు. ఇంకెక్కడి గోవింద్? ఏమైంది? మీ మామయ్య కొట్టిన దెబ్బలకు హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నాడు. అట్లీస్ట్ వాణ్ణి చివరి చూపన్న చూడమ్మా. నేను వచ్చేస్తున్నా. అరే వస్తుందా? రావట్లేదురా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ గోవింద్. అరే మామ, అమ్మాయి వచ్చిందిరా. వచ్చిందా? డ్రామా స్టార్ట్ చేద్దాం. పడుకో పడుకో. బాగా రే. కాలు కట్టు, కాలు కట్టు. ఏ పిశ, ఏ పిశ. Stop it, I say. ఏడ్చే ఆడదాన్ని తాగని మొగాన్ని నమ్మద్దని చరిత్ర చెప్తుంది. చదవలేదా? ఏడవకు. ఏడ్చి ఏడ్చి మావని ఇంకా కట్టుకునే పరిస్థితి తీసుకురాకు. అయ్యా, ఏ సినిమాలోనైనా విలన్ హీరోతో తన్నులు తింటాడు, కానీ మావాడు నీకోసం విలన్ తో తన్నులు తిన్నా పిచ్చివాడమ్మా. ఎంతో మంది చీ అన్న నువ్వున్నవనే ధైర్యంతో బతుకుతున్నాడమ్మా మావాడు. అయ్యో, అది నాకు తెలిసే నువ్వు ఇక్కడ కొత్తావని, అందుకే నీ ముందే ఇడికి 4 తగిలిద్దామని వచ్చి. గుద్దే గుడుంబాలో విస్కీ రమ్ము మిక్స్ చేసినట్టు గిర్రని తిరుగుతావు. నువ్వు ఇలానే తొందరపడ్డావనుకో, హీరో విలన్ హీరో అయ్యే ఛాన్స్ ఉందిరా రే. ఓహో, ఓకే, అయితే రిలాక్స్ అవ్వు. నీ విస్కీ గ్లాస్ లో ఐస్ ముక్కలు కలిపే బాధ్యత నాది. థ్యాంక్ యూ. విందు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏంట్రా విందు బంధు అంటుంది? న్యూ జనరేషన్. గోవింద్ ముద్దుగా విందు అని పిలుస్తుందిరా. మావయ్య, నేను విందుని ప్రేమిస్తున్నాను. అతన్ని పెళ్లి చేసుకుంటాను. ఎలా పెళ్లి చేసుకుంటావు నేను చూస్తానే. చూస్తాడంట, ఇంకా చేస్తాడనుకున్నా. అన్న చూస్తేనే చేసినట్టు. ఏయ్! అయ్యా, శుభం కాడబడింది, బయలుదేరదామా? రేయ్! అసలు కది ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు సెట్ చేస్తాను ఇలా బ్లాక్, చూస్తాను ఇలా సంగతి. ఎంత మందిని చూడలేదురా. అత్తమ్మా, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ ఒక్క ఉంది. కండిషన్ కాదు, 100 కండిషన్ నాకు. ఓకే, నేను ఒప్పుకోను. అరే రే రే. మందు తాగడానికి కండిషన్లు ఉండొచ్చు, తిండి తినడానికి కండిషన్లు ఉండొచ్చు, పెళ్లి చేసుకోవడానికి కండిషన్ ఏంట్రా? మేము ఆనందంగా ఉంటాం, మీ అమ్మాయిలు భరించలేరా? అయ్యో, నోరు ముయిరా. అరే నువ్వే నోరు మీరా. అసలు మావాడి గురించి నీకేం తెలుసు? ఈ ఫ్లో బాగుంది, కంటిన్యూ. ఏ హీరో అయినా పెద్ద దెబ్బ తగిలితే చిన్న చిన్న కట్లు కట్టుకుంటాడు. మావాడు చిన్న దెబ్బ తగిలితే పెద్ద పెద్ద కట్లు కట్టుకున్నాడు. అరే ఏం మాట్లాడుతున్నావురా? ఏంట్రా టైమింగ్ ఉందా? అలా గింజుకోనక్కర్లేదు. నీకు అన్ని దెబ్బలు తగలేదని నాకు ముందే తెలుసు. తెలుసా? ఎలా? వాడి మొహం, వాడి గుళ్ళో కొబ్బరికాయ కొట్టలేడు, నిన్నెక్కడ కొడతాడు? సరే, నా కండిషన్ ఒప్పుకున్నట్టేనా? yes. Go! yes.